చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. అయితే మనం ఇప్పుడు వైజాగ్లోని బ్యారక్స్ సెంటర్ దగ్గర ఉన్నాం. దీన్ని బ్యారక్స్ అంటారు, జగదంబ సెంటర్ వద్ద ఉన్న చౌట్రీ అంటారు, అలాగే సూర్యాబాగ్ అని కూడా అంటారు. ఇక్కడ మనం ఏ పుస్తకం కావాలన్నా సరే ఈ చౌట్రీ దగ్గరకు వస్తే అతి తక్కువ ధరలకే లభిస్తాయి. రండి ఒకసారి చూద్దాం. 6వ తరగతి నుండి 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఎంబీబీఎస్, లా, ఆల్ కాంపిటేటివ్, అలాగే నోవెల్స్ కూడా ఒకటి కాదు రెండు కాదు. ఇక్కడ దొరకంది అంటూ ఏదీ లేదు. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడేమో 6th క్లాస్ నుంచి 12th వరకు, నెక్స్ట్ డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ అన్ని బుక్స్ ఇక్కడ దొరుకుతాయండి. కాంపిటేటివ్ బుక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఈ 4 జిల్లాలు, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈ 4 జిల్లాల నుంచి బుక్స్ ఇక్కడికే రావాలండి. నెక్స్ట్ ఎక్కడ వరుస నుంచి ఇక్కడ చదివితే హాస్టల్ పిల్లలకు కూడా ఇక్కడ బుక్స్కి వస్తుంటారండి. బిజినెస్ ఇంతకుముందు చాలా బాగుండేదండి. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కానీ అసలు బిజినెస్ అయితే ఏం లేదండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ కూడా బాగా ఎక్కువైపోయింది. మా బిజినెస్ బాగా డల్ అయిపోయి బిజినెస్ డల్ అయిందండి. మాకు కరోనా వచ్చిన కాడి నుంచి అలాగే ఆన్లైన్ బిజినెస్ డౌన్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే కాలేజీలోని కూడా బుక్స్ సప్లై చేసేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో అయితే డైరెక్ట్గా పీడిఎఫ్ స్టూడెంట్స్కి పీడిఎఫ్ ఇచ్చేస్తున్నారు. ఏదైనా స్టూడెంట్స్ బుక్స్ కొంటేనే కదండి, పీడిఎఫ్ అవ్వడం వల్ల మాకు బిజినెస్ చాలా డౌన్ అయ్యింది. ఇదొక పుస్తకాల ప్రపంచం. పేద ధనిక అని కాకుండా ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే, పుస్తకాలు కొనాల్సిందే. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇక్కడ ఈ ఏరియా మొత్తాన్ని కూడా బ్యారక్స్ అని పిలుస్తారు. సో అయితే ఏరియాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే కనుక మెయిన్లీ బుక్స్. ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా ఫస్ట్ హ్యాండ్లో ఉంటాయి, సెకండ్ హ్యాండ్లో ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రైస్ అనేది మనం బయట కంపేర్ చేసుకుంటే ఎంఆర్పి ప్రైస్ కన్నా అండ్ అలానే ఆన్లైన్ ప్రైస్ కన్నా కూడా మనకు తక్కువగా దొరుకుతాయి తప్ప ఆన్ ద అబవ్ అయితే ఉండవు. అండ్ అలానే ఇది చాలామంది పీపుల్స్కి యూజ్ అవుతూ ఉంటుంది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, పీజీ దగ్గర నుంచి పిహెచ్డీ వరకు కూడా వాళ్ళకి యూజ్ అవుతూనే ఉంటుందండి. రాజమండ్రి నుంచి వచ్చాను. సో నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాను అనమాట. బయట నార్మల్గా డిస్టింక్షన్లో చేస్తున్నాను. బయట బుక్స్ కొనాలంటే చాలా రేట్లు చెప్తున్నారు. అది ఇక్కడైతే సెకండ్ హ్యాండ్లో కరెక్ట్గా నాకు సరిపడే చదువుకోవడానికి, కరెక్ట్గా ఎగ్జామ్స్కి కరెక్ట్గా ఏ సిలబస్ కావాలో అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అది తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉంటాయి. సో దానివల్ల ఇక్కడికి వచ్చి మేము కొనుక్కోవడం చాలా యూజ్ఫుల్ అవుతుంది. బయట అయితే ఎక్కువ రేట్ చెప్తున్నారు. అదైతే మాలా డిస్టింక్షన్లో చదువుకునే వాళ్ళకి ఇక్కడ యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. ఒకప్పుడు అంటే గత 10 సంవత్సరాల కిందట ఇక్కడ వ్యాపారం బ్రహ్మాండంగా జరిగేది. నవల్స్ అన్నీ A to Z మొత్తం పాత బుక్లు దొరుకుతాయి. ఒకవేళ మా దగ్గర పాత లేకపోతే కస్టమర్ కోసం కొత్త కూడా తెచ్చేస్తాం. కొత్త బుక్ షాప్లో అనుకోండి ఫుల్ రేట్కి కొనాలి. మా దగ్గరికి అయితే మేము డిస్కౌంట్ ఇచ్చి కూడా అమ్ముతాం. కస్టమర్కి బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ ఆ బుక్ మళ్ళీ మాకు తిరిగి మాకే అమ్మవచ్చు. అంటే ఇంతకుముందు డిస్కౌంట్లు ఇవన్నీ ప్రైస్ ఉండి ఇప్పుడు ఆన్లైన్ వచ్చాక అక్కడ వాళ్ళు ఏంటంటే డిస్కౌంట్ ఇవన్నీ పెట్టి అమ్ముతారు. మేము ఇంకా అలా అమ్మలేకపోతున్నాం. అందుకే మొత్తం మా బుక్ షాప్ మార్కెట్ మొత్తం ఇప్పుడు తక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇప్పుడు పెద్ద రేట్లు ఏం లేదు. ఈ జియో ఫోన్ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు అందరూ అలవాటు పడిపోయారో జనాభా, ఇప్పుడు బుక్లు అసలు బుక్ అనేది నాకు తెలిసి 50% తగ్గిపోయింది. అందరూ డిజిటల్గా చదువుతున్నారు. రానున్న రోజుల్లో మాక్సిమం బుక్ షాపులు నాకు తెలిసి తగ్గిపోతాయి బాగా. ఇప్పుడు పుస్తకాలు స్కూల్స్, కాలేజీల్లోనే అమ్మడం వలన స్టూడెంట్స్ రాక తగ్గింది. అంతేకాదు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ అవడం వలన బిజినెస్ బాగా తగ్గిపోయిందని వ్యాపారస్తులు చెప్తున్నారు. అప్పారావు నా పేరు. మేమైతే 8 years అవుతుంది వచ్చి. ఆన్లైన్ రావడం మట్టుగా బుక్స్ బాగా డౌన్ అయ్యింది. ఆన్లైన్ కొద్దిగా ఆపితే బాగుంటుంది బుక్ షాప్. ప్రతి బుక్స్ కూడా ఇంజనీరింగ్, మెడికల్ అన్ని బుక్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. పేద విద్యార్థికి కూడా సామాన్య విలువలో బుక్లు బాగా దొరుకుతాయండి ఇక్కడ. రేట్లు రీజనబుల్ రేట్లు ఉంటాయండి. మామూలు 50% అబవ్ ఇస్తుంటాం, మేము కొన్ని 50% ఇస్తుంటాం. కోవిడ్ వచ్చింది కానీ కొద్దిగా బేవర్స్ వ్యాపారం తగ్గిందండి. కోవిడ్ ఒక పక్క, ఆన్లైన్ ఒక పక్క, కొద్ది పీడిఎఫ్లో అయితే ఆపితే బిజినెస్ కొద్దిగా బాగానే ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ బాగానే రన్ అయ్యేది. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పెరిగిన తర్వాత బిజినెస్ అనేది బాగా డల్ అయిపోయిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, VBC ఆన్ టీవీ.